చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేయాలని కేటీఆర్ చెప్పారన్నారు ఎంపీ రంజిత్ రెడ్డి. వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ బీఆర్ఎస్ చేసిన ఇవాళ చేవెళ్ల పార్లమెంటు సెగ్మెంట్ పై రివ్యూ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలని అమలు చేసింది, కానీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు ఎంపీ రంజిత్ రెడ్డి. పోవాలి 16 కాన్స్టిట్యున్సీలో అన్న ఒక ధ్యేయంతో ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొదలెట్టారు. నన్ను అభ్యర్థిగా చెప్తూ నువ్వే పని చేసుకో అని చెప్పడము, అందరితో రివ్యూ చేసి ఈ రాబోయే 10-15 రోజులు కార్యాచరణ ఏంటో డిస్కస్ చేసాం. అన్ని మండల్ వైజ్ రివ్యూ చేయాలి, మండల్ వైజ్ కలవాలి, అన్ని రివ్యూ చేసుకుంటూ రాబోయే 15 రోజులు ఏమేం చేయాలని చెప్పి మేము డిసైడ్ చేసుకోవడం జరిగింది. జనవరి 3 నుండి మొదలెడతాం తిరగడము. సో అట్లా ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ కాకుండా అన్ని కాన్స్టిట్యున్సీస్ రాబోయే రోజులు ఏమేం చేయాలో డిస్కస్ చేస్తారు. అందరు అభ్యర్థుల గురించి డిస్కస్ చేసి ఫైనల్గా కార్యాచరణ ఏదో చెప్పాలని డిసైడ్ చేశాం. అసలు తెలంగాణ రాష్ట్రం అంటేనే బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం. మా నెరేటివ్ ఒకటే ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం బాగోలు గురించి. ఇంత 9 సంవత్సరాల అద్భుతాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తలమానికంగా భారతదేశం చేసిన తర్వాత కూడా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణల గురించి నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడము, ఆ శ్వేతపత్రంలో ఏమేం చేయడం జరిగిందో అవన్నీ చెప్పడము, అందరు చూస్తున్నారు కదా. చెప్పడం ఒక వంతు, చేసి చూపెట్టింది ఒక వంతు. సో మేము చేసింది చెప్తాం, వాళ్ళు చేయబోయేది చెప్తారు. ఎన్నాళ్ళు చేసినా వాళ్ళు ఏవైతే గ్యారంటీలు ఇచ్చినారో ఒక 6 గ్యారంటీల గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు మొత్తం ఇచ్చిన గ్యారంటీలు 412 గ్యారంటీలు ఉన్నాయి. ఎన్ని అమలు చేస్తారు, మేము అమలు చేయని ఎన్ని అమలు చేసేబోయే ప్రయత్నంలో అన్ని కార్యాచరణ కాలేదన్నదే 3-4 అంశాల మీద ఇంత డిస్కస్ చేస్తున్నాం. సో 412 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం నెరవేరుస్తుందని అందరం చూద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన అంశాన్ని నిజంగా అప్రిషియేట్ చేస్తే బాగుండేది. ఏమి చేయలేదని చెప్పడం తప్పది. ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలందరికీ తెలుస్తుంది. చాలామంది అదే అంటున్నారు. నిజంగా చాలా వ్యత్యాసం ఉంటే వాళ్లకు మనకు ఓటింగ్ పర్సంటేజ్లో ఏం మాట్లాడి నడిచేది. ఇవాళ ఓటింగ్ పర్సంటేజ్లో 1.85% డిఫరెన్స్లో మేము ఓడిపోయాం. సరే, వాళ్ళ అదృష్టం వాళ్ళు గెలిచారు. మేము దానికి ఎన్నడూ కామెంట్ చేయలే. కానీ వాళ్ళు వేలెత్తి చూపెట్టడం, అసెంబ్లీలో పదే అన్ని డిపార్ట్మెంట్స్ మీద ఆరోపణలు చేయడం తప్పని చెప్పి నిన్న కేటీఆర్ గారు శ్వేతపత్రం రిలీజ్ చేయడం చాలా పర్ఫెక్ట్ ఉంది. ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలందరూ ఆలోచిస్తారు, ఏం చేసినాం ఏం చేయబోతున్నాం అన్నది వాళ్ళకు కూడా తెలిసిపోతుంది.